కీర్తన 7, 8, 9 చరణాలు మనం ఉత్తర పచ్చుతరాలుగా చదువుదాం. 9వ చరణం అందరు కలిసి చదువుదాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో నుండి దేవుని సన్నిధిని కనబడును. అందరు కలిసి చదువుదాం. దేవా నా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన నీ ముఖమును లక్షింపము. దేవుడి చిరుమాట వింట్లో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. ముందు జరిగి కూర్చుందాం. మరి సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి. బాబీ బాబీకి మీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో తీసుకొని ముందుకు జరిగి కూర్చున్నట్లయితే కనుక వెనుకొచ్చేటటువంటి వారికి స్థలం ఇచ్చిన వారు అవుతారు. మంచిది. దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. మరి చదువుకున్నటువంటి చరణాల్లో మరి చూసుకున్నట్లయితే 84వ కీర్తన 7, 8, 9 చరణాల్లో ఇక్కడ అంటున్నారు కదా, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. హల్లెలూయా. మరి పోయిన వారం చదువుకున్నటువంటి దాని ప్రకారంగా నిత్యము నిన్ను స్తుతించెదరు. వారు నిన్ను నిత్యము స్తుతించెదరు. కాబట్టి ఆయన్ని ఆనుకున్న వారు ఎప్పుడు స్తుతించెదరు. ఎప్పుడు స్తుతించాలి అంటే ఏం చేస్తే వారు ఎప్పుడు స్తుతిస్తారు? ఎప్పుడు గణపరచడం కానీ, కీర్తించడం కానీ, తలుచుకోవడం కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ఒక మనిషి మనకి సహాయం అందనటువంటి స్థానంలో పరిస్థితులు బాగున్నప్పుడు, వా దేవుళ్ళలాగా వచ్చి మాకు సహాయం చేసావు, ఎవరు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అట్లాంటి సమయాల్లో ఒక మనిషి, తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా కానీ, ఆ సమయంలో మనకి సహాయం చేశాడు అంటే మన దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానం ఏంటి? దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేసావు అని అంటాం లేదా? ఆ వ్యక్తిని మర్చిపోతాం మనం. ఆ వ్యక్తిని అసలు ఎప్పటికీ మర్చిపోం. ఎక్కడి దాకా ఎందుకు? డాక్టర్ మనకేం కాడు, మన స్నేహితుడు కాదు, మన బంధువు కాదు, మన మిత్రుడు కాదు, స్లేవ్ రేస్లో కాదు. కానీ ఆపరేషన్ చేసి ప్రాణం కాపాడేశాడంటే నువ్వు దేవుడు అయ్యా అంటారు. రోడ్డు మీద కనపడినా నమస్కారం డాక్టర్ గారు, నమస్కారం డాక్టర్ గారు. ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటామో. మరి నా దేవుడు అడగక మునిపే సర్వాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. పోయిన వారం చెప్పాను, పై వారం మనల్ని భరిస్తూ ఉన్నాడు అని, మనల్ని భరిస్తున్నాడు అని వాక్యం కూడా చదివించా. మరి అంత భరించేటటువంటి వాటికి మాత్రం మర్చిపోతాం. చిన్న ఘోరంత సహాయం చేసిన మనిషిని గుర్తుపెట్టుకుంటాం. ఆ సమయంలో నువ్వు పడేంత బాధ నుంచి విముక్తి ఆ మనిషి సహాయము ద్వారా నీకు సహాయం అయింది కాబట్టి మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావే. నువ్వు చేసే పనులే కానీ, నువ్వు మాట్లాడే మాటలే కానీ, ఆలోచనలే కానీ, విధానాలే కానీ, జీవితమే కానీ నచ్చని విధానంలో ఉన్నప్పుడు నిన్ను భరించేటటువంటి వ్యక్తిని స్తుతించడం అంటే అది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనల్ని చేసిన దేవుని, సహాయం చేసిన వ్యక్తిని ఏ రకంగా మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటామో అదే విధముగా
ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని జ్ఞాపకం ఉంచుకుని ఆయన్ని స్తుతించే వారముగా మనము ఉన్నట్లయితే గనక మన ప్రయాణం మొత్తం కూడా అంచెలంచెలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాగా, వారు వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేయుదురు. ఎక్కడేసిన గొంగులు అక్కడే ఉన్నాయి అన్నట్టుగా అలాగే జీవితం ఉండాలని ఎవరు కోరుకోరు. అంచెలంచెలుగా వారు ఎదగాలి. స్థాయిలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి రావాలి, ఫలించాలి, దీవెన పొందుకోవాలి, ఆ దీవెన్ని అనుభవించాలి అని ప్రతి ఒక్కరి ఆశే. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలని ఎవరు కోరుకోరు. గుడిసెలోనే నేను ఉంటున్నా కదా, నా కొడుకు నా కూతురు కూడా గుడిసెలోనే ఉండాలి అని ఎవ్వరు అనుకోరు. తల్లిదండ్రులు గుడిసెలో ఉంటే కొడుకులు ఎక్కడ ఉండాలంట? బంగ్లాలో ఉండాలి. తల్లిదండ్రులు బంగ్లాలో ఉంటే కొడుకు కూతురు ఆ అంచనా ఎక్కువగానే ఉంటుంది. నేను కాదన్ను, తప్పు కాదు. కానీ దానికి కావాల్సిన శ్రమ, కష్టం పడాలి కదా. బరువు మోయకోకుండా పైకి వెళ్ళగలమా? పని చేయకుండా జీతం తీసుకోగలమా? బ్రతకకోకుండా అర్హత నువ్వు పొందుకోగలవా? అదే అంటున్నాడు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు వారు ప్రయాణం చేయుదురు అని అంటే, ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయనకి సమీపంగా ఉంటూ ప్రతిసారి ప్రతి విషయంలో ఫలించేటటువంటి వారుగా వారు ఉంటున్నారు, ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడు మనల్ని ఫలించేటటువంటి వారుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నష్టపోవాలి, ఇంకా దూరం అవ్వాలని దేవుడు కోరుకోవట్లా. వచ్చి ఏమి నేర్చుకుంటున్నారో ఏమి తెలుసుకుంటున్నారో నాకు తెలియదు. అమ్మగారు అయ్యగారు అయితే కనుక చల్ల కూర్చోబెడుతున్నారు. ఏమి నేర్చుకుంటున్నారో ఏమి తెలుసుకుంటున్నారో నాకు తెలియదు. నిజముగానే ప్రతి ఒక్కరూ చేసినటువంటి దేవుణ్ణి, ఇచ్చిన దేవుణ్ణి మరిస్తే నేను ఎప్పుడు చెప్పే మాట, సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మరిచిపోతే సర్వం కోల్పోతావు. ఈ సృష్టికర్తను మర్చిపోతే సర్వము కోల్పోతావు. ఆ సృష్టికర్త ఎవరో నీకు తెలుసు. నా దేవునికి దూరముగా ఉంటే, నా దేవుడిని బాధ పెడితే మొత్తం దూరం అయిపోతావు. ఇప్పుడు కాకపోవచ్చు, సాతాను చాలా తెలివైన వాడండి. నా దేవుడు తెలివైనడు కాదా అంటే అంతకు మించి కాదన్ను. కానీ ఎందుకు తెలివైన వాడు అని అన్నానంటే, నీకున్న జ్ఞానము, నీకున్న మెలకును అడు నీకు లేకుండా చేస్తాడు. నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అన్న విషయం నీకు తెలీదు. నువ్వు పొందుకున్న దీవెన నీ దగ్గర నుంచి పోయింది అనే విషయం నీకు తెలియనివ్వడు. నీకు రోగం వస్తుందన్న విషయం తెలియనివ్వడు. ఎప్పుడు తెలుస్తుందంటే, ఇక పూర్తిగా పోయింది, ఇది చివరి అడుగు అన్నప్పుడు నీకు తెలుసుద్ది. నీ స్థితి, గతి, పరిస్థితి చివరి అడుగులో ఉన్నప్పుడే ఇదిరా నీ బతుకు అన్న విషయం అప్పుడు తెలియపరుస్తాడు. అప్పుడు దాకా దేవునితో ఉన్న సన్నిహితం, దేవుడితో ఉన్న స్నేహం, దేవునితో ఉన్న బంధం, దేవునితో ఉన్నటువంటి ఆ బంధుత్వం మొత్తం కోల్పోతావు. మొత్తం అప్పటిదాకా నీకు తెలియకోకుండా ఏమైనా తెలిస్తే, ఏమైనా మెలకువ వస్తే, ఏమైనా ఆలోచన వస్తే నువ్వు వెంటనే రియాక్ట్ అవుతావు. దేవుని దగ్గరికి వచ్చేస్తావు, దేవుని దగ్గర పరిగెత్తుకొస్తావు. అక్కడ వాడి వలలో పడుకోకుండా, వాడి వలకి చిక్కుకోకుండా పరిగెత్తుకొస్తావు. అది రానివ్వకుండా దేవుడు సాతాను చేస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, నాకు దగ్గరగా ఉండండి, మెలకువగా ఉండండి. మీరు దీవింపబడిన వారు. ఒకడు దీవిస్తే దీవింపబడేవారు కాదు. నేను మిమ్మల్ని దీవెనకు కర్తగా చేశాను. దేవుడు అంటున్నాడు, పుట్టుకతోని మీరు దీవింపబడిన వారు, మీరు నా కుమారులు కుమార్తెలు అని దేవుడు చెప్తున్నారు. బ్రతకలేకపోతున్నాము. మనము ఈ జ్ఞానముతో, ఈ హృదయంతో సరైన విధానంలో బ్రతకలేకపోతున్నాము. ఇది విధానం అని దేవుడు తెలియపరుస్తున్నారు. నాకు నీవు దగ్గరగా ఉంటే నీవు నా కుమారుడు కుమార్తెవు, దీవింపబడతావు. అంచెలంచెలుగా రోజు రోజుకి వయసు పెరిగినట్టుగా దీవెన నీకు పెరుగుతూ ఉంటుంది. భక్తిలో పెరుగుతావు, విధానములో, మాటలో, వైఖరిలో పెరుగుతావు.
నువ్వంటే మనుషులకి ప్రేమ, నువ్వంటే విలువ జనం మధ్యలో ఉంటాయి. దేవుని సమీపంగా నీవు లేనప్పుడు నీకు అవేవి కూడా దొరకవు. ప్రతి ఒక్కరు కూడా ప్రయాణము చేయుదురు, వారు ప్రతి వాడులో సియోను దేవుని సన్నిధిని కనబడును అని అంటున్నారు. ప్రయాణము అని అంటే జీవిత ప్రయాణమే, దాని గురించి పెద్దగా చెప్పాల్సిన లేదు, అర్థం కాని విషయం కాదు. ప్రయాణము అని అంటే రోజువారీ జీవిత ప్రయాణమే. రోజు నువ్వు జీవించే విషయంలో, పనిచేసే విషయంలో, మాట్లాడే విషయంలో, ఉండే విషయంలో, ఆ ప్రయాణములోనే నువ్వు దీవింపబడాలి అని అంటున్నాడు దేవుడు. ఆ విధముగా ఉండాలి అని అంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో కనపడాలని. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా యెహోవా సైన్యములకు అధిపతి యొగు దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నామో నాకు తెలియదు. నా ప్రార్థన వింటున్నావా అని అడిగిన వారు ఎక్కువ మంది, నా ప్రార్థన ఆలకించయ్యా అనేటటువంటి వారే ఎక్కువ మంది. నిజంగానే నా బాధలు చూస్తున్నావా, నేను పడే బాధ నీకు తెలుసా, నేను పడుతున్న కష్టం నీకు తెలుసా, నేను ఎంత క్షోభకు గురవుతున్నానో నీకు తెలుసా అని అడిగేటోళ్ళే ఎక్కువ మంది. 100కి 90% కాదండి, 100కి 1000%. ఎక్కువ మంది అట్టి ప్రార్థన చేసేటటువంటి వారే తప్ప వారి బ్రతుకులు బట్టే వారి జీవితాలు అట్లా అయ్యాయని ఎవరు ఆలోచన చేసుకోరు. ఎవరు చేసుకోరు. వారి బ్రతుకును బట్టే వారి జీవితాలు ఆ విధంగా మారుతున్నాయి అని చెప్పి ఎవ్వరూ ఆలోచించరు. ప్రార్థన చేస్తే కార్యము జరుగుద్ది, కానీ నీ ప్రార్థన ఎంత ఘనముగా ఉన్నా నీ ఆలోచన మారకపోతే ఎన్నటికీ కార్యము జరగదు. ఖచ్చితం, అది ఖచ్చితం. గల్ల పెట్టి లోపల ధనం ఉంది. ఏంటి, ధనం ఉన్న బాక్స్ చాలా పెద్దది ఇచ్చాడు, లోపల ఎంత ధనం ఉందో కూడా చెప్పాడు, కానీ తాళం చెవి నీకు ఇవ్వలేదు. ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? చాలా ధనం ఉంది, నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది, లోపల ఏముందో కూడా తెలియపరిచాడు, కానీ తాళం చెవి నీ దగ్గర లేదు. నీ ప్రార్థన బలంగా చేసావు, నీ ఆలోచన మారలా, నీ విధానం మారలా. ఎట్లా మారుతుంది? ఎలా పొందుకుంటావు? నీవు చేసిన ప్రార్థన యొక్క ఫలితము ఎలా పొందుకుంటావు? నీ విధానం మారకపోతే దేవుడు చూసేది, ప్రార్థన వినడా అంటే ప్రార్థన వింటాడు, ప్రార్థన పక్కన పాడేస్తాడని పక్కన పాడేయడు. దేవుడే చెప్తున్నాడు, తీసి ఒక బొడ్లో పోస్తాను, జాగ్రత్త చేస్తానని దేవుడే అంటున్నాడు. కానీ నువ్వు బ్రతకకపోతే అది కూడా విలువ లేని ప్రార్థనగా మార్చబడుతుంది. ఒక్కరిని చూపించండి ప్రార్థన చేయకుండా బతకోకుండా దేవుడు దీవించాడని బైబిల్లో. బ్రతికిన వారిది దీవెన, నిలబడిన వాడిది, నలిగిన వాడిది, శ్రమ పడిన వాడిదే రక్షణ, ఆశీర్వాదం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి సమీపంగా వస్తూ, దేవా నీ చెంత చేరాను, నీ దగ్గరికి వచ్చాను, నాకు సహాయము చేయి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నేను బ్రతకాలి, నీ మాట ప్రకారంగా, నీ విధానములో, నీ పద్ధతిలో నేను జీవించాలి అని దేవునికి మొరపెట్టి ప్రతి ఒక్కరు కూడా జీవిద్దాం. దేవుడు చిన్న మాట